అప్పులు లేదంటే వేలాలు అవి మనం చూస్తున్నాం. దాంతో పాటుగా నిన్న కేంద్ర ప్రభుత్వం నివేదిక రిలీజ్ చేసింది. జీఎస్టీ వసూళ్ల వృద్ధికి సంబంధించి కేవలం 1% మాత్రమే ఫిబ్రవరి నాటికి వృద్ధి సాధించింది. అదే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదే ఫిబ్రవరి అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాబట్టి 18% వృద్ధి రేటు సాధిస్తే ఇవాళ కేవలం 1% మాత్రమే జీఎస్టీ వృద్ధి రేటును సాధించింది. తెలంగాణ రాష్ట్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దివాలా తీస్తుందని మనం ముందే చెప్పుకున్నాం కదా రాజేష్ గారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏది ప్రకటించినా కూడా గతంలో ఆర్బీఐ ప్రకటించిన స్టాటిస్టికల్ డాటాలో కూడా తెలంగాణ రాష్ట్రం చాలా అద్భుతంగా అన్ని రంగాల్లో ముందుకు పోయిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పిచ్చి నిర్ణయాల వల్ల హైడ్రా అనేటువంటిది తీసుకోవడం వల్ల హైడ్రా పేరు మీద హైదరాబాద్లో కూల్చివేతలు చేయడం వల్ల దాదాపుగా 16,000 మంది పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు గూడు లేని పక్షులుగా మారుతున్నారు. వద్దు నాయన ఆ ప్రాజెక్టును ఆపేయమని చెప్పేసి ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రజా సంఘాలుగా చాలామంది పోరాటం చేస్తున్నా కూడా ఒంటెద్దు పోకడలు పోతూ కూల్చివేతలకు నాంది పలికినాం. కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో అద్భుతంగా ఫ్లోరిష్ అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రావడమే ఈ కూల్చేతల వల్ల రియల్ ఎస్టేట్ దమాలు మన పడిపోవడం వల్ల ఇవాళ ఎక్కడ జరుగుతుందంటే అభివృద్ధిలో మీరు చెప్పినటువంటి జీఎస్టీలో కావచ్చు మిగతా రంగాల్లో ఎక్కడైనా కూడా అభివృద్ధి అనేటువంటిది అడుగంటి పోతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలన్నీ కూడా పాత పద్ధతుల నిర్ణయాలు. ఇవాళ ఇప్పుడు ఏదైతే ఎల్ఆర్ఎస్ అనేటువంటిది తీసుకొస్తా ఉన్నారు, ఈ ఎల్ఆర్ఎస్ వల్ల పేద వర్గాలకు న్యాయం కానీ ఇప్పుడు వీళ్ళు చాలా పతిత మాటలు మాట్లాడినారు కదా. ఏమన్నారు? చెరువుల్లో ఉంటే మేము పర్మిషన్లు ఇవ్వము, బఫర్ జోన్లో ఉంటే పర్మిషన్ ఇవ్వము, ఇవన్నిటి కూడా మేము పర్మిషన్ లేకుండా కూల్చివేస్తాము లేకపోతే పర్మిషన్లు రద్దు చేస్తామన్నారు కదా. మరి వాళ్ళ ఎల్ఆర్ఎస్ 90% అక్రమం అని తేలితే ఫీజులు కట్టించుకున్న తర్వాత 90% అమౌంట్ రిటర్న్ ఇస్తారట, 10% ప్రాసెసింగ్ వేల రూపంలో కట్ చేసుకుంటారట. ఇది ఎక్కడైనా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయా రాజేష్ గారు? అంటే దీని వెనకాల ఏముంది అంటే కేవలం ఆర్థికంగా ప్రజల నుంచి సొమ్ము చేసుకోవాలా. ఎల్ఆర్ఎస్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మెసేజ్లు ఫోన్లు వస్తూ ఉన్నాయి. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు పట్టణాల్లో ఉన్నవారు ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఫోన్లు చేసి ఎల్ఆర్ఎస్ కట్టాలి సార్, మీరు ఒక్కసారి గ్రామ పంచాయతీకి వచ్చిపోండి, ఒక్కసారి మున్సిపల్ ఆఫీస్కి వచ్చిపోండి అని చెప్పి పోయిన వెంటనే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఉచిత హామీ ఎల్ఆర్ఎస్ అనేది ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలు ఏవైనా నెరవేరినాయా రాజేష్ గారు? మీరు చెప్పండి. ఈ సంవత్సరాల కాలంలో ఏదైనా ఒక ఉచిత హామీ నెరవేరిందా? ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీల్లో మహిళా కేంద్రంగా ఉన్న ప్రతి హామీని నెరవేర్చాలని చెప్పేసి రేపు మార్చి 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం రోజు మహిళా సింహగర్జన చేయబోతా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? ఇవాళ 10,000 పోస్ట్ కార్డుల ఉద్యమానికి నాంది పలికినారు ఇవాళ కవితమ్మ గారు. ఎందుకంటే ఒంటరి మహిళలకు పెన్షన్లు ఆపేసినావు, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు ఆపేసినావు. ఇవాళ ఏదైతే అంగన్వాడీ ఆశా వర్కర్ల జీతాలు పెంచుతా అన్నావు, కేసీఆర్ గారు పెంచిన జీతాలే వాళ్ళకి ఇప్పటికీ వస్తున్నాయి, నువ్వు ₹1 కూడా పెంచలేదు. దాంతోపాటు నర్సులు ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేస్తానో చేయలేదు. కేసీఆర్ గారు దాదాపుగా 8,016 మంది నర్సు పోస్టులను డైరెక్ట్గా శరవేగంగా పూర్తి చేసిండు. 20 లక్షల మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాం ప్రతి మహిళలకు అని చెప్పినాం, అవి అటుకట్టిపోయినాయి. ఇవాళ ఏదైతే మహిళలకు కాలేజీకి పోతున్నటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పినాం. ఒంటరి మహిళలతో పాటు ప్రతి మహిళకు 18 సంవత్సరాలైన ప్రతి మహిళకు ₹2,500 ఇస్తా అన్నాం. సో ఈ అన్ని హామీలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ఇవాళ కవితమ్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద మహిళా శంకారావం పూరించబోతా ఉంది. వీటన్నింటికీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే రాజేష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరాల కాలంలో మహిళల మీద జరిగిన దాడుల్లో 20% దాడులు పెరిగినాయి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే నువ్వు వచ్చిన తర్వాత మహిళల మీద ఈ దాడులు ఏంది? ఒకే సంవత్సరంలో 36,000 కేసులు నమోదైనాయి. ఇవాళ డ్రగ్స్ విషయంలో కానీ గాంజా విషయంలో కానీ ఇవాళ మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటాయి, కత్తుల కల్చర్ కొనసాగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా అండి? ఇవాళ ఈ రాష్ట్రానికి హోంమంత్రి దిక్కులేని హోంమంత్రి తెలంగాణ రాష్ట్రంగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేని రాష్ట్రం ఇవాళ. సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, చూడండి కార్మిక శాఖ మంత్రి లేడు, ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల మంత్రి లేడు. ఇన్ని శాఖలకు మంత్రులు లేకుండా కేవలం ఆయన దగ్గర పెట్టుకొని అన్ని శాఖలు నేనే సమీక్ష ఇస్తా అంటే ఈ వర్గాలకు ఏం న్యాయం జరుగుతుంది?